నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఊరుకున్నంత ఉత్తమం లేదని అంటారు, కానీ ఈ సోషల్ మీడియా ఊరుకోనివ్వదు. ఏదో ఒకటి రాయాలి అనిపిస్తుంది. పైగా ఆదివారం పూట సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. వారు డిఫరెంట్లీ డిజేబుల్డ్ పర్సన్స్ని, దివ్యాంగులు అంటాము, వారికి సంబంధించి చేసిన ఒక కామెంట్కి తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. వారు ట్విట్టర్ అకౌంట్లో ఏం రాశారంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్, డస్ అన్ ఎయిర్లైన్ హైర్ ఎ పైలట్ విత్ డిజేబిలిటీ ఆర్ వుడ్ యూ ట్రస్ట్ ఎ సర్జన్ విత్ ఎ డిజేబిలిటీ? ది నేచర్ ఆఫ్ ది ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఈజ్ ఫీల్డ్ వర్క్, లాంగ్ టాక్సింగ్ అవర్స్, లిజనింగ్ ఫస్ట్ హ్యాండ్ అనేదో. ఇది కష్టమైంది ఫీల్డ్లో పెట్టడం, వీళ్ళని దివ్యాంగులను ఉంచితే కష్టమని ఏదో ఒక ఫ్రాడ్ ఐఏఎస్ కేసుకు సంబంధించి మాట్లాడుతూ వారు రాశారు. ఇది దాని మీద చర్చ జరుగుతున్న టైంలో ఇక్కడ సివిల్ సర్వీస్ కోచింగ్లో తనకంటూ పేరు సంపాదించిన మాజీ సివిల్ సర్వీస్ అధికారిని బాలలత మేడం గారు చాలా ఘాటుగా స్పందించారు. వారు ఒక ప్రకటన విడుదల చేయటమే కాకుండా వారి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. దాని మీద ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి వారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చాలా ఘాటైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే, ఈ ఐఏఎస్ అధికారిని, దాదాపు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న అధికారిని, ఈమె నైతికంగా వికలాంగురాలు, ఈమె పర్సనల్ లైఫ్ గురించి మేము మాట్లాడామా, ఈమె వాళ్ళ ఒక మ్యాగజైన్ తన గురించి పబ్లిష్ చేసినందుకు పరువు నష్టం దావా వేసింది, వాళ్ళ మీద కేసులు వేసింది, వీళ్ళ మీద కేసులు వేసింది, అయినా మేము ఎప్పుడైనా మాట్లాడామా? ఈమె దివ్యాంగులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోవడమే కాదు, దానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని చెప్తూ వారు చాలా ఘాటుగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆమె డిమాండ్ చేశారు. రేపటికల్లా 24 గంటల లోపల ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జైపాల్ రెడ్డి గారి విగ్రహం దగ్గర వాళ్ళు ధర్నా చేయబోతున్నట్టు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామన్నారు. అంటే బాలలత మేడం గారు అని అంటే సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో ఒక మంచి పేరున్న మనిషి. వారు ఇంత షార్ప్గా రియాక్ట్ అవుతారని అనుకోలేదు, కానీ చాలా ఆవేదనతో కూడిన మాట మాట్లాడారు. చాలామంది తనతో పాటు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పిన మాటలు వింటే బాధ కలిగాయి. ఇది నిజంగానే కొద్దిగా దుందుడుకుగా ఈ ఐఏఎస్ అధికారిని ఆ పోస్ట్ పెట్టినట్టు, మళ్ళీ దానికి సంబంధించి చర్చ జరుగుతుంటే దాన్ని సమర్థించుకుంటూ ఉన్నారు. నేను అనుకోవటం ఇది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా ఐఏఎస్ అధికారిని తప్పు తెలుసుకొని దాన్ని విత్డ్రా చేసుకోవడం మంచిది. ఈ సందర్భంగా బాలలత మేడం ఒక మంచి విషయాలు లేవనెత్తారు. వారు కేటీఆర్ గారిని, ఇతర అధికారులని, ఇతర రాజకీయ పార్టీ నాయకుల్ని కూడా డిమాండ్ చేశారు, ఇది ఖండించండి అని. అట్లనే మిగతా ఐఏఎస్లు కూడా డిమాండ్ చేశారు, ఇది ఖండించండి అని. వాటితో పాటు మీడియాకి కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ఎవరి నిన్నటి నుంచి వస్తుంది, ఇది వార్తలు వేస్తున్నారు, ఇట్లా జరుగుతోంది అని అంటున్నారు తప్ప మీరు ఎందుకు ఖండించట్లేదు, ఇది తప్పని మీకు తెలియదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ఆమె అన్నారు. ఆమె అన్న మాటలు నిజంగా కూడా ఎంతైనా కూడా ఖండనీయము. వారు బాలలత మేడం గారి బాధ అర్థం చేసుకోదగ్గది. ఈ స్మితా సబర్వాల్ గారి మాటలు ఖండనార్హం. వెంటనే వారు అది విమర్శించుకోకపోతే ఇది ఇంకొక వివాదంలోకి పడేటట్లుంది. ఇప్పటికే ఐఏఎస్లో ఐఐపిఎస్ల ప్రతిష్ట మసకబారింది. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతారని, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలని సమర్థిస్తారని 2 రాష్ట్రాల్లో చూస్తున్నాం, గొడవలు జరుగుతున్నాయి. ఆ టైంలో కేసీఆర్ గారి హయాంలో బాగా పేరు ప్రఖ్యాతులు, కొద్దిగా బాగా ప్రయారిటీ దొరికిందని విమర్శలు ఎదుర్కొన్న, లేదా ప్రశంసలు ఎదుర్కొన్న స్మితా సబర్వాల్ మేడము ఇప్పటికైనా ఇమీడియట్గా వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పోస్ట్ డిలీట్ చేయడం మంచిది. ఏ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళ పట్ల మనము సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా పనికొస్తుంది. బాలలత మేడం గారు వారి వేదన అర్థం చేసుకోదగ్గది. దీనికి వెంటనే
సమాజంలో అన్ని వర్గాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పు తెలుసుకుని స్మితా సబర్వాల్ గారు కూడా స్పందిస్తే వారికి మంచిది. ఈ చర్చ ఇంతటితో ఆగిపోతుంది.